హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ శ్రీవేల్ చరణ్ కుమార్. 45 సంవత్సరాలకే ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడైన ఒక వ్యక్తి గురించి మీకు తెలియజేయబోతున్నాను. అతని పేరే నితిన్ నవీన్. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో వినబడుతూ భారత రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన పేరు ఎవరి నితిన్ నవీన్ అని. నిజం చెప్పాలంటే చాలామంది భారతీయ జనతా పార్టీలోని వ్యక్తులకే ఇతని గురించి తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట నితిన్ నవీన్ పేరే వినబడుతోంది. భారత రాజకీయాల్లో ఇప్పుడు మనం ఒక స్పష్టమైన మార్పును చూడొచ్చు. కొద్దిగా పాతతరం వాళ్ళందరూ తెలివిగా యువ నాయకత్వాన్ని ఇప్పటి నుంచే ప్రోత్సహిస్తూ వాళ్లకు పదవులు ఇచ్చి బాధ్యతలను అప్పగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలలో 60 సంవత్సరాలు వచ్చినా ఇంకా యువ నాయకత్వం వహిస్తున్నట్టుగా చెప్తున్న కొందరు వ్యక్తులలాగా కాకుండా ఇది నిజంగా పార్టీ మీద ప్రేమ, దేశం మీద ప్రేమ ఉండేవాళ్ళు చేసే పని. అదే భారతీయ జనతా పార్టీ కూడా చేస్తూ ఉంది. 45 సంవత్సరాల నితిన్ నవీన్ను భారతదేశంలో అతి పెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా నియమించింది. నితిన్ నవీన్ ఒక సాధారణ ఎమ్మెల్యేగా తన జీవితాన్ని ప్రారంభించారు. 26 ఏళ్ల వయసులోనే తాను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. కాలేజీలో ఏబీవీపీలో పనిచేసిన అనుభవం, క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో పనిచేసే పట్టుదలతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఒక సభలో ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడుతూ పార్టీ విషయానికి వస్తే నితిన్ నవీన్ నాకు ఒక బాస్ అని, నేను సామాన్య కార్యకర్తను అని, मैं कार्यकर्ता हूं, वे मेरे बॉस हैं. భారతీయ జనతా పార్టీ యొక్క క్రమశిక్షణను మనందరికీ చెప్పగానే చెప్పాడు. ఎవరైనా విజయవంతమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే క్రమశిక్షణ, పట్టుదల అవసరం. అది నితిన్ నవీన్ నిరూపించారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన ప్రసంగంలో రాజకీయాలను కెరియర్గా కాకుండా ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉంటే కర్తవ్యంగా స్వీకరించి యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మంచి ఆలోచన, క్రమశిక్షణ, సేవాభావం కలిగి ఉంటే రాజకీయాల్లో ఖచ్చితంగా రాణించవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. వాజ్పేయి, అద్వానీ శకం ముగిసిన తర్వాత మోదీ గారు, అమిత్ షా శకం నడుస్తుంది. భవిష్యత్తులో పార్టీని నడపడానికి ఇంకొక తరాన్ని తయారు చేయడం భారతీయ జనతా పార్టీ ఈ నితిన్ నవీన్ ద్వారా మొదలుపెట్టింది. దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, అత్యంత బలమైన పార్టీ, ఎంతోమంది రాజకీయ చాణక్యులు సభ్యులుగా ఉన్న పార్టీకి నితిన్ నవీన్ని అధ్యక్షుడిగా నియమించడం యువతకు ప్రాధాన్యత ఇవ్వడమే అని, భవిష్యత్తులో పార్టీని, దేశాన్ని నడిపించాల్సిన బాధ్యత కూడా యువతదే అని నితిన్ నవీన్కి అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా దేశంలోని యువతకు అందరికీ ఈ విషయాన్ని తెలిపింది. నితిన్ నవీన్ తన అధ్యక్ష పదవి బాధ్యతను అద్భుతంగా నిర్వహించి యువతను రాజకీయాల్లో భాగస్వామ్యం చేస్తూ ప్రపంచంలోనే భారత్ విశ్వగురువుగా నిలబెట్టాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు నితిన్ నవీన్. జై హింద్. సైనింగ్ ఆఫ్.